హలో ఎవరన్. అయితే మనము ఈ ఆర్పిఎఫ్ కానీ ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఎస్ఐ కానీ అయితే మనకి ఎస్ఎస్సి జీడీ కానీ సిపిఓ కానీ దాంట్లో ఏంటంటే నేను మెయిన్గా ఆర్పిఎఫ్ ప్రీవియస్ పేపర్ వచ్చేసరికి అందులో మెన్సురేషన్ నుంచి అయితే ప్యూర్ మ్యాథ్స్ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ కనబడి దాంట్లో ఈవెన్ మనకి 2D కావచ్చు 3D కావచ్చు. 2D నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగిండు. 3D నుంచి ఏంటంటే ఈ క్యూబాయిడ్ మీద సంథింగ్ క్వశ్చన్స్ వచ్చింది. ఫస్ట్ మనము 2D మీద ఫోకస్ చేద్దాం. దాంట్లో కూడా ఈరోజు ఏంటంటే ట్రయాంగిల్ నుంచి నేర్చుకున్న తర్వాత మనము 3Dకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ 2D గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి క్లాస్ వినండి. మీకు మధ్యలో వరకు మీకు నచ్చితేనే పూర్తిగా చూడండి, లేకపోతే మీరు ఫిట్ అయిపోవచ్చు. దానికి ఏమో అభ్యంతరం లేదు. బట్ ఏంటంటే ఒకసారి చూడండి, ఎందుకంటే ఒక ఫ్యాకల్టీ చెప్పిన వే ఆఫ్ టీచింగ్ వేరే ఉంటుంది, ఒక ఆస్పిరెంట్ చెప్పిన వే ఆఫ్ టీచింగ్ వేరే ఉంటుంది. కావాలంటే ఒకసారి మీరే చూసుకొని చూడండి. ఎందుకంటే ఈవెన్ ఒకసారి బీటెక్లో చూసుకుంటే మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. వాడు చాలా బాగానే చదువుతాడు, కానీ క్లాసెస్ తినకపోయాడు. ఎందుకంటే వాడు ఆ క్లాసెస్ చెప్పింది మొత్తం పక్కన పెడతారు. రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు నన్ను వచ్చి అడిగేవాడు, సరే ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఆ ఎక్స్ప్లెయిన్ చేసింది వాడు ప్రజెంటేషన్ ఇచ్చి అన్ని కూడా ఫస్ట్ అటెంప్ట్కే క్లియర్ అయిపోయింది. అంటే ఒక ఫ్యాకల్టీకి ఆ స్టూడెంట్స్కి డిఫరెన్స్ ఆ విధంగా ఉంటుంది. సరే ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ మనము ట్రయాంగిల్ గురించి ఈరోజు నేర్చుకుందాము. దాని తర్వాత దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కూడా ఇద్దాము. ఈ ట్రయాంగిల్లో ఏంటంటే అన్ని నేను చెప్పేది ఏంటంటే తెలుగులో ఉండొచ్చు, బట్ మన క్వశ్చన్స్ కూడా తెలుగులో డిస్ప్లే కావచ్చు. బట్ ఏంటంటే దానికి సింపుల్గా ఇంగ్లీష్లోనే ఉంటుంది, దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. సరే, ట్రయాంగిల్ అంటే ఏంటి? మనకి ఇప్పుడు తెలుగులో త్రిభుజాలు అంటే 3 భుజాలు కలిగినటువంటిది అని చెప్పేసి మనం తెలుగులో అంటాము. ఇంగ్లీష్కి వచ్చినట్లయితే ట్రై యాంగిల్. అంటే ట్రై అంటే 3, యాంగిల్ అంటే కోణాలు, అంటే 3 కోణాలు కలిగి, ఓకేనా, 3 కోణాలు కలిగి ఉంది ట్రయాంగిల్ అని చెప్పేసి మనము ఇంగ్లీష్లో అని చెప్పుకుంటాం. మరి ఒక ట్రయాంగిల్లో 3 కోణాల మొత్తం ఎంత? 3 కోణాల మొత్తం అంటే ఇదొక కోణం ఉంటుంది, ఇదొక కోణము, ఇదొక కోణం. సో ఈ 3 కోణాల మొత్తం ఎంత అంటే 180 డిగ్రీస్. ఓకేనా, 180 డిగ్రీస్ ఉంటుంది. అది కూడా డిఫరెంట్ ట్రయాంగిల్స్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా ట్రయాంగిల్స్ ఉంటాయి. సో ఈ అంటే 180 అంటే ఇప్పుడు ఎంత మనకి డివైడెడ్ బై 3 అంటే ఒక కోణము 60 ఉంటుంది. అంటే సపోజ్ ఇది 60. ఒకవేళ ఆల్ ఈక్వల్ ఉంటాయి. ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఈ విధంగా ఉంటుంది. లేదు అంటే ఇది 90 ఉండొచ్చు, ఇది 45 ఉండొచ్చు, ఇది 45 ఉండొచ్చు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో ఆ డిఫరెంట్ టైప్స్ని మనం ఏమంటామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ త్రిభుజాలుగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఈక్వలేటర్లో ఒక విధంగా ఉంటుంది, యాక్సిస్ ప్లేస్లో ఒక విధంగా ఉంటుంది, స్కెలన్లో ఒక విధంగా ఉంటుంది, పర్పెండిక్యులర్లో ఒక విధంగా ఉంటుంది. వీటన్నిటి గురించి కూడా మనము ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఫస్ట్ ఏంటంటే సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజం అంటే మన పేరులోనే ఉంది ఏంటంటే సమబాహు ఈక్వలేటర్. చూడండి, కొన్ని ఇంగ్లీష్లో ఇస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఈక్వలేటర్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా, ఆల్ సైడ్స్ ఆర్. సపోజ్ ఈ త్రిభుజం అనుకుంటే ఇందులో అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ ఉండాలి. దీనికంటే ముందు ఒకటి చెప్తాను. ఒక త్రిభుజానికి ఒక భుజాన్ని నేను ఏ అని డినోట్ చేస్తున్నాను, హైట్ని తీసుకుంటే హెచ్ అని డినోట్ చేసుకుంటాం. హైట్ని హెచ్ అని, ఒక సైడ్ భుజాన్ని, భుజం అంటే సైడ్ ఇంగ్లీష్లో ఏ అని డినోట్ చేసుకుంటాం. ఇప్పుడు సమబాహు త్రిభుజం అంటే ఈక్వలేటర్ ట్రయాంగిల్ అంటాం. ఈ ఈక్వలేటర్ ట్రయాంగిల్లో అన్ని భుజాలు కూడా సేమ్ ఉంటాయి కాబట్టి ఈ భుజం ఏ అయితే ఈ భుజం కూడా ఏ ఉంటుంది, ఈ సైడ్ కూడా ఏ అవుతుంది. కాబట్టి 3A ఉంటుంది. సో ఒక త్రిభుజాన్ని గురించి మాట్లాడుతుంటే దాంట్లో మనము చుట్టుకొలత అంటాం, పెరిమీటర్ గురించి మాట్లాడుకుంటాం, ఆ తర్వాత హైట్ గురించి మాట్లాడుకుంటాం, ఆ తర్వాత ఏరియా గురించి మాట్లాడుకుంటాం. చుట్టుకొలత అంటే ఏంటి అంటే చుట్టుకొలత అంటే పెరిమీటర్ అంటాము. దీని ఎస్ కానీ పి కానీ ఎట్లన్నా దీని తీసుకోవచ్చు. పెరిమీటర్ అంటే ఏంటంటే చుట్టుకొలత అంటే ఏంటంటే చుట్టూ ఉన్న కోణాలని యాడ్ చేస్తే అదే చుట్టుకొలత. సపోజ్ ఏంటంటే ఈ చుట్టూ ఉన్న సైడ్స్ని యాడ్ చేస్తే చుట్టుకొలత అంటాం. ఇప్పుడు సపోజ్ ఇదేంటి, ఇది ఏ ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? 3 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి 3 అనేటువంటి చుట్టుకొలత. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆ స్క్వేర్కి వద్దాం. ఇది స్క్వేర్లో ఏంటంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. ఒక సైడ్ ఏ అనుకుంటే ఈ సైడ్ ఏ. స్క్వేర్లో ఏంటంటే 4 సైడ్లు కూడా ఈక్వల్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఎంత, చుట్టుకొలత ఏంటంటే ఏ ప్లస్ ఏ 4A అవుతుంది. ఒకవేళ మనము రెక్టాంగిల్ తీసుకుందాం. రెక్టాంగిల్లో ఏంటంటే ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి. ఎదురెదురు భుజాలు ఈక్వల్ ఉంటాయి కాబట్టి సపోజ్ ఇది లెంత్ ఎల్, ఇది బ్రెడ్త్ బి, ఇది లెంత్ ఎల్, ఇది బ్రెడ్త్ బి. అప్పుడు ఏమవుతుంది? చుట్టుకొలత అంటే పెరిమీటర్ అంటే చుట్టూ ఉన్న కొలతను చుట్టుకొలత అన్న కాబట్టి ఎల్ ప్లస్ బి. దీన్ని ఏమంటాం? 2 LB అంటాం. ఇలా సింపుల్గా నేర్చుకోవచ్చు. ఓకేనా, ఇది చుట్టుకొలత పెరిమీటర్కి వచ్చేది. ఇక ఎత్తు హైట్కి వచ్చేసరికి ఏంటంటే √3/2 × A. 10th వరకు ఒక నేర్చుకున్నాము. ఏంటిదంటే ఇట్లా క్వశ్చన్ ఇచ్చింది చూడండి. ఒక 5 మార్కులకు 7 మార్కులకు క్వశ్చన్ ఇచ్చేవాడు. ఏంటంటే ఒక త్రిభుజం యొక్క ఎత్తు హెచ్ అనుకొని దాని యొక్క భుజము ఏ అనుకోగా ఎత్తు హెచ్ √3/2 × భుజము
దీన్ని నిరూపించండి అని చెప్పేసి మనకి 5 మార్కులు లేదా 7 మార్కుల క్వశ్చన్ వచ్చేది. అప్పుడు మనము నిరూపిస్తే హైట్ ఒక త్రిభుజం యొక్క హైట్ √3/2 ఇంటూ భుజము అని మనం ప్రూవ్ చేసినాం. అప్పుడు ప్రూవ్ చేసినాం కాబట్టి ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. h √3/2 ఇంటూ a, లేదంటే √3 ఇంటూ a/2 అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇది హైట్ ఎత్తు, ఓకేనా, ఇది ఎత్తు. ఆ తర్వాత మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం, వైశాల్యానికి ఈ ఫార్ములా ఏంటంటే ఈ √3 ఉంటుంది. ఈ √3కి అంటే a/2 ఉంది కదా, దాన్ని స్క్వేర్ తీసుకుంటాం అంతే. a²/4 అనేటువంటిది ఎత్తు ఉంటుంది. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక క్వశ్చన్లో మనకి హెచ్ ఇస్తాడు, అంటే హైట్ ఇచ్చేసి మనకి ఏ అడుగుతాడు, వైశాల్యం. భుజం అడగట్లేదు, ఏ అంటాం. ఇప్పుడు ఎత్తు అడిగి లేదా ఎత్తు ఇచ్చి వైశాల్యం అడుగుతాడు, ఏ అడుగుతాడు. అప్పుడు దానికి ఫార్ములా ఏంటంటే క్యాపిటల్ A h²/√3. వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ ఈ ఫార్ములా బేస్ చేసుకొని కూడా క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఏ అంటే స్మాల్ ఏ కాదు, స్మాల్ ఏ అంటే భుజం అయిపోతుంది, సైడ్ అయిపోతుంది. ఇది క్యాపిటల్ ఏ కాబట్టి ఇది ఏరియా, వైశాల్యం అయిపోతుంది. h²/√3 అనేటువంటిది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి దీనిలో కాన్సెప్ట్ ఏంటంటే ఇన్ సర్కిల్, సర్కమ్ సర్కిల్ అనేటువంటివి ఉంటాయి. సో అంటే ఇన్ సర్కిల్ అంటే ఏంటంటే ఒక త్రిభుజం యొక్క లోపల సర్కిల్ ఉంటే ఇన్ సర్కిల్, ఒకవేళ ఈ త్రిభుజానికి బయట సర్కిల్ ఉంటాయి, సర్కమ్ సర్కిల్ అంటాము. దీనికి కూడా చిన్న ఫార్ములాస్ ఉంటాయి, a=2√3 ఇంటూ r అని చెప్పేసి, a=√3 ఇంటూ r అని చెప్పేసి. సో దాన్ని మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తున్నాం. ఆ తర్వాత కమింగ్ టు సమద్విబాహు త్రిభుజం అంటే 2 భుజాలు ఈక్వల్ గా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 భుజాలు పేర్లోనే ఉంది, సమద్విబాహు త్రిభుజం. సరే చూడండి, ఇప్పుడు ఇది 2 సేమ్ గీస్తున్నాను నేను, ఇదొకటి డిఫరెంట్ గీస్తున్నాను, ఓకేనా. ఈ రెండింటిలో ఇది ఒక భుజం ఏ, ఇది ఒక భుజం ఏ. ఈ భుజాన్ని మాత్రము డిఫరెంట్ ఉంది కాబట్టి దీన్ని బి అనుకుంటున్నాను. ఎందుకంటే సమద్విబాహు త్రిభుజంలో 2 భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి, ఇంకొక భుజము డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడు దీనికి ఫస్ట్ హైట్ కనుక్కుందాం. హెచ్ ఒకవేళ దీనికి నువ్వు చుట్టుకొలత పెరిమీటర్ కనుక్కోవాలంటే a+a+b 2a+b అని కనుక్కోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్ హెచ్ అంటే హైట్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏంటంటే h ½ ఇంటూ ఫార్ములా డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాల్సిందే, ½ ఇంటూ 4a² - b², 1/2 ఇంటూ √4a² - b². ఇది హెచ్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ విధంగా. ఆ తర్వాత వైశాల్యం ఏరియా ఇక్కడ ఏంటంటే ఈ 2కి స్క్వేర్ డబల్ అయిపోతుంది, స్క్వేర్ అంటే 4 వస్తుంది, ఇంటూ ఎక్స్ట్రా b వస్తుంది, సేమ్ 4a² - b², ఓకేనా. ఇది ఫార్ములా. ఆ తర్వాత విషమ బాహు త్రిభుజం లేదా స్కెలిన్ ట్రయాంగిల్ అంటారు. విషమ బాహు త్రిభుజం అంటే ఏంటంటే ఇందులో విషమంగా ఉంటాయి, అంటే అన్ని భుజాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇదొక భుజము, ఇదొక భుజం, ఇదొక సైజు, ఇదొక విధంగా ఉంటాయి. అంటే 3 డిఫరెంట్ ఉంటాయి కాబట్టి దీన్ని విషమ బాహు త్రిభుజం అంటాము. ఇది ఏ అనుకుంటే, ఇది బి అనుకుంటే, ఇది సి అనుకుందాం. అప్పుడు ఇలాంటి దానికి ఏరియా వైశాల్యం ఎంత అంటే ఈ ఫార్ములా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. s ఇంటూ s - a ఇంటూ s - b ఇంటూ s - c, ఓకేనా. s - c. మరి ఇక్కడ s అంటే ఏంటంటే చుట్టుకొలత. చుట్టుకొలత. దీన్ని ఏం చేస్తామంటే చుట్టుకొలత a+b+c/2 రాసుకుంటాం. a+b+c/2, ఓకేనా. a+b+c/2 అనేటువంటి చుట్టుకొలత అయిపోతుంది. ఇది విషమబాహు త్రిభుజం. దీని మీదే బేస్ అయ్యి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుందాం. ఆ తర్వాత లంబకోణ త్రిభుజం చూసుకుందాం. లంబకోణ త్రిభుజం అంటే ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. దీన్నే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. అంటే ఒక యాంగిల్ 90 degrees ఉంటే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఇంకో 2 యాంగిల్ ఏ విధంగా ఉండాలి, 45 ఉండని, లేదంటే ఇంకా ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకొని 60-30 ఉండని, ఈ విధంగా ఒక యాంగిల్ మాత్రం 90 degrees ఉంటే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. దీనికి ఇది హెచ్ అనుకోండి, ఇది బి అనుకో, ఓకేనా. ఒక త్రిభుజం ఏబిసిలో ఇది హైట్ హెచ్ అనుకో, ఇది బేస్ బి అనుకో. అప్పుడు దీనికి ఏరియా వైశాల్యం ఎంత అంటే ఫార్ములా ½ ఇంటూ బి ఇంటూ హెచ్ అని సింపుల్గా రాసుకుంటాం. ఇక్కడ ఒకటి ఏంటంటే అక్యూట్ యాంగిల్, అబ్యూజ్ యాంగిల్ అంటారు. అబ్యూజ్ యాంగిల్ రెండు మాట్లాడుకుంటాం. అక్యూట్ యాంగిల్ అంటే ఏంటంటే 3 యాంగిల్స్ ఉంటాయి కదా, ఒక త్రిభుజంకి 3 యాంగిల్స్ ఉంటాయి కదా, ఈ 3 యాంగిల్స్ కూడా 90 degrees కంటే తక్కువ ఉన్నాయనుకో అది అక్యూట్ యాంగిల్. దీన్ని ఇంకో ఈ విధంగా కూడా రాస్తాం చూడండి, 3 యాంగిల్స్ లెస్ దెన్ 90 degrees అని రాసుకోవచ్చు, లేదా 90 degrees ఈజ్ గ్రేటర్ దెన్ 3 యాంగిల్స్. 3 యాంగిల్ మొత్తం కలిపి దానికంటే 90 degrees కంటే ఎక్కువ ఉంటాయి కదా. సో అంటే మూడు యాంగిల్ కంటే 90 degrees ఎక్కువ, అంటే ఒక త్రిభుజంలో 3 యాంగిల్ ఎంత కలుపుతామో దానికంటే ఎక్కువ ఉంటుంది, 90 degrees కంటే తక్కువ ఉంటుంది అన్నమాట. ఇది అక్యూట్ యాంగిల్ అంటాం. దీన్ని అబ్యూజ్ యాంగిల్ అంటే ఏంటంటే
వన్ యాంగిల్ వన్ యాంగిల్ వన్ యాంగిల్ ఇస్ గ్రేటర్ దెన్ 90 degrees. ఓకేనా, ఇది సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు మనకి. ఆప్షన్ ఏ బిసి ఆ విధంగా ఇచ్చేసి డైరెక్ట్ క్వశ్చన్ అడిగి ఆన్సర్ కాబట్టి అది చెప్పేసినాను. ఇక్కడ ఏంటంటే ఈ లంబకోణ త్రిభుజం గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ లంబకోణ సమద్వి బాహు త్రిభుజం, సమద్వి బాహు త్రిభుజం. ఇక్కడ ఏంటంటే లంబకోణ సమద్వి బాహు త్రిభుజంలో అంటే రెండు భుజాలు సేమ్ ఉంటాయి. ఓకేనా, సో ఇది లంబకోణ సమద్వి బాహు త్రిభుజం. ఇక్కడ ఇది 90 degrees ఉంటాయి, రిమైనింగ్ సేమ్ ఉంటాయి, ఈ రెండు సేమ్ ఉంటాయి. అవునా, ఈ మూడు డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ఇది హెచ్ అనుకో, ఇది బి అనుకో, ఇది కూడా బి అయిపోతుంది, రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి. అప్పుడు దీన్ని ఏరియా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకో. ఏమని చెప్తాం, హాఫ్ ఇంటూ బి అయిపోతుంది, అంటే బి స్క్వేర్ అయిపోతుంది. ఓకేనా, బి స్క్వేర్ అయిపోతుంది. ఇది మనకి బేసిక్గా ఉన్నటువంటి ఫార్ములాస్, బేసిక్గా ట్రయాంగిల్ యొక్క ఫార్ములాస్. దీన్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ కూడా వేసుకుంటాము. అయితే ఇక్కడ ట్రిపులెట్స్, లంబకోణ ఈ త్రిభుజంలో ట్రిపులెట్స్ అంటే త్రికాలు అంటాం కదా. అంటే ఏంటంటే తెలుగులో మనము కర్ణము స్క్వేర్ భుజము స్క్వేర్ అంటాం. ఈ కర్ణం, ఈ స్క్వేర్ని ఇటు పంపిస్తే అండర్ రూట్ అయిపోతుంది. కర్ణం అంటే డయాగ్నల్ అండర్ రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, ఈ విధంగా మార్చుకుంటాం కదా. సో దాంట్లో ఏంటంటే 3, 4, 5 ఈ విధంగా ఇదొకటి ఉంటుంది. ఆ తర్వాత 7, 24, 25 ఇదొకటి అయిపోతుంది. ఆ తర్వాత 9, 40, 41 ఇదొక భుజం అయిపోతుంది. ఆ తర్వాత మెయిన్గా ఇంకోటి 5, 12, 13 ఇదొక భుజం అయిపోతుంది. ఓకేనా, సో ఈ మెయిన్గా ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏమేమి వచ్చినాయి, 5, 12, 13, 3, 4, 5, 7, 24, 25 ఇది 25, 9, 40, 41 ఇక. ఆ తర్వాత 1, √2, ఆ తర్వాత 1, √3, 2 విత్ ట్రిప్లెట్స్. సపోజ్ దీన్ని బేస్ చేసుకొని రీజన్లో క్వశ్చన్ అడుగుతాడు. అదేంటంటే చూడండి, క్వశ్చన్ ఇచ్చి 3, 4, 5, 7, 24, 25 ఈ రెండింటిని పేర్ చేసుకుని ఈ రెండింటికి ఈక్వల్గా ఉండేటట్టు ఇంకొక పేరుని చూడండి అంటాడు. అంటే ఏబిసి ఇట్లా ఇచ్చేసి డి ఇచ్చేసి అప్పుడు ఏమి ఇస్తాడు, 5, 12, 14, 9, 40, 41 ఆ తర్వాత ఇంకేమిస్తాడు, 1, √4 ఇచ్చేస్తాడు, √4 ఇట్లా ఇచ్చేస్తాడు. అప్పుడు ఏంటి మనకి 5, 12, 13 రావాలి, 14 ఇది కాదు. సో ఈ ట్రిప్లెట్స్ అనేటువంటి మనకి రీజనింగ్లో కూడా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనము కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. క్వశ్చన్ పైన డిస్ప్లే చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. దాన్ని చూసుకొని కింద క్వశ్చన్ చూడండి. 8 సెంటీమీటర్ల భుజం కలిగిన సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? అంటే ఒక భుజం ఏ సైడ్ ఇచ్చేసి 8 సెంటీమీటర్స్ ఇచ్చేసి ఒక సమబాహు త్రిభుజం అంటే ఏంటిది, ఈక్వలేటర్ ట్రయాంగిల్ గురించి మాట్లాడుకుందాం. ఈక్వలేటర్ ట్రయాంగిల్లో ఏ ఇచ్చిండు, 8 సెంటీమీటర్స్ అని చెప్పేసి. ఆ తర్వాత ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సమబాహు త్రిభుజంలో ఏంటి, ఫస్ట్ సమబాహు త్రిభుజం అంటే అన్ని భుజాలు కూడా ఈక్వల్గా ఉంటాయని చెప్పుకున్నాము. ఇది ఏ అనుకుంటే చుట్టుకొలత వచ్చేసి 3a అయిపోతుంది. చుట్టుకొలత పెరిమీటర్ వచ్చేసి 3a అయిపోతుంది. హెచ్ హైట్ ఫైండ్ అవుట్ చేయాలంటే √3/2 ఇంటూ ఏ అయిపోతుంది. అదే ఒకవేళ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే √3 ఇంటూ a²/4 అనేటువంటిది మనకి ఫార్ములాస్ ఉన్నాయి. దీనిలో మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఏరియా ఇచ్చేసి హైట్ని ఫైండ్ అవుట్ చేయమన్నా కానీ మనకి ఈ ఫార్ములా ఉంటుంది, a = h²/√3. లేదంటే హైట్ ఇచ్చేసి ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటారు. బట్ ఇక్కడ భుజం ఇచ్చిండు, సో ఈ ఫార్ములా భుజం ఇచ్చి మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఈ ఫార్ములాని మనము బేస్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటి, ఏరియా √3 ఇంటూ a². ఏ ఇచ్చింది కాబట్టి 8 ఇంటూ 8/4, 4 2 8. ఓకేనా, సో అప్పుడు ఏంటి, √3 ఇంటూ 8 2 16. లేదు అంటే 8 2 16 మనం ఏం రాసుకోవచ్చు, 4 సరే 8 2 16 రాసుకున్నాం. 16√3 అనేటువంటిది మనకి ఆన్సర్ అయిపోతుంది. 16√3 అనేటువంటిది ఆన్సర్ అయిపోతుంది. ఇక మనము కొన్ని షార్ట్ కట్స్ కూడా చూసుకోవచ్చు. అదేంటంటే ఇప్పుడు ఒకవేళ నీకు ఆప్షన్ ఏ బి సి డి అని ఇచ్చేసి ఒక దాంట్లో 16√3 ఇచ్చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే 14 పాయింట్ సంథింగ్ ఏదైనా ఇచ్చేయచ్చు. ఇంకోటి ఏంటంటే √2 16√2 అని ఇవ్వచ్చు, సంథింగ్ ఏమని ఇవ్వచ్చు. అప్పుడు ఏంటంటే నీకున్న ఆప్షన్ ఈ √3 ఇంటూ సంథింగ్ ఏమైనా కావాలి కాబట్టి √3 తోటి అయితే పోవాలి, √3 ఇంటూ సంథింగ్ ఏమైనా రావాలి ఖచ్చితంగా. కాబట్టి ఆ విధంగా ఆప్షన్స్ కూడా చూసుకోవచ్చు. ఇదే కాదు, మనకి మ్యాక్సిమమ్ 2D కానీ 3D కానీ ఫార్ములా బేస్ చేసుకునే
మనకి ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది ఫస్ట్. రెండో క్వశ్చన్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఇది. ఒక సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు ఇచ్చింది. ఎత్తు అంటే ఏంటి? హైట్ 8√3 సెంటీమీటర్స్. అయితే దాని యొక్క వైశాల్యం అంటే ఏరియా ఎంత అన్నాడు. సమబాహు త్రిభుజం అన్నాడు. సేమ్ ఈక్వలెట్ ట్రయాంగిల్ గురించి మాట్లాడుతున్నాడు. ఈక్వలెట్ ట్రయాంగిల్ లో హెచ్ ఇచ్చిండు, ఏ ఇచ్చిండు. ఇప్పుడు ఇదే ఫార్ములా మనకి ఇక్కడ అవుతుంది చూడండి. ఏ h² అంటే 8√3, ఓకేనా, ఇంటూ 8√3/√3 అన్నాడు. ఈ √3కి క్యాన్సిల్ అయిపోతుంది. √3 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది? 8×64 ఇంటూ √3 అనేటువంటిది మనకి ఆన్సర్ అయిపోతుంది ఈ క్వశ్చన్కి. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఆ తర్వాత థర్డ్ ఇంకొక క్వశ్చన్ చూద్దామా. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఒక సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు ఇచ్చిండు. ఆ హెచ్ ఎంత అంటే 4√3 సెంటీమీటర్స్ ఇచ్చిండు. అయినా దాని యొక్క వైశాల్యం ఏ ఎంత అన్నాడు. సేమ్ దీన్ని బేస్ చేసుకునే ఫార్ములా బేస్ చేసుకొని చేసుకోవచ్చు. ఏ ఏమిటి? h²/√3. h² అంటే 4√3 × 4√3/√3. ఈ √3 క్యాన్సిల్ అయిపోతే 4 × 4 4గా 16√3 అనేటువంటిది ఆన్సర్ అయిపోతుంది. ఇది సమబాహు త్రిభుజానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సమబాహు త్రిభుజంలో మీకు ఏ విధంగా క్వశ్చన్ వచ్చినని చేయొచ్చు. అయితే ఇంకొంచెం డెప్త్కి వెళ్తే ఏంటంటే, మనకి ఒక త్రిభుజంలో క్వశ్చన్ చూడండి. ఒక త్రిభుజంలో ఎత్తు 40% తగ్గింది. భూమి లేదా ఈ బ్రెడ్త్ అనేటువంటి 40% అనేటువంటిది పెరిగింది. అప్పుడు దాని యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకే దానికి సంబంధించి, ఒక త్రిభుజానికి సంబంధించి 40% తగ్గింది, 40% పెరిగింది అన్న కానీ, ఒక చతురస్రానికి సంబంధించి 40% తగ్గింది, 40% పెరిగింది అని కానీ, ఏమి ఇచ్చినా కానీ అప్పుడు మనం ఏం చేసుకుంటాం అంటే 40% తగ్గింది అంటే 50/100, 40% పెరిగింది అంటే 140/100 ఇంటూ 100. ఇది ఇలా వేసుకొని మనం చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు 100 క్యాన్సిల్. ఇది ఈ 20కి క్యాన్సిల్. అప్పుడు ఎంత అయిపోతుంది? 6 × 14 అంటే 84% ఉంది కాబట్టి ఇప్పుడు ఎంత? 16% అనేటువంటిది తగ్గింది, రెడ్యూస్ అయింది. ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా. ఇది త్రిభుజానికి ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ త్రిభుజంలో మనము ఈ విధంగానైతే సాల్వ్ చేసుకోవచ్చు. సమబాహు త్రిభుజం కానీ, సమద్విబాహు త్రిభుజం కానీ, ఏమి ఇచ్చినా కానీ మనకి ఈ ఫామ్లో ఏ విధంగా అయితే బేస్ చేసుకున్నామో దాన్ని చేసుకోవచ్చు. అయితే ఇంకొంచెం డెప్త్గా మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. కొంచెం డెప్త్గా అడిగితే ఏ విధంగా ఇవ్వచ్చు ఒకసారి చూద్దామా. 4 అనుకుందాం. అయితే క్వశ్చన్ చూడండి. ఏ భుజంగాల చతురస్రము ఏ భూమి గల త్రిభుజము రెండింటి వైశాల్యాలు సమానం. త్రిభుజం యొక్క ఎత్తు ఎంత అంటే ఏమన్నాడంటే, ఇక్కడ చతురస్రం యొక్క వైశాల్యము త్రిభుజం యొక్క వైశాల్యం అన్నాడు. చతురస్రం యొక్క వైశాల్యం త్రిభుజం యొక్క వైశాల్యం. చతురస్రం యొక్క వైశాల్యం తెలవాలి కదా. మరి చతురస్రం గురించి మనం టాపిక్ చెప్పుకోలేదు కదా. అంటే సరే, టాపిక్ చెప్పుకున్నప్పుడు మళ్ళీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ చూద్దాం. చతురస్రానికి సంబంధించి నేను 4 చుట్టుకొలత గురించి చెప్పినాను. చతురస్రం అంటే అన్ని సైడ్లు కూడా సేమ్ ఉంటాయి కాబట్టి దీని యొక్క చుట్టుకొలత ఏమవుతుంది? 4a అవుతుంది. a + అంటే 4a అయిపోతుంది. చతురస్రం యొక్క వైశాల్యం ఏరియా వచ్చేసి ఏమైపోతుంది? చతురస్రం యొక్క ఏరియా అంటే a² అయిపోతుంది. ఓకేనా. మనము ఇవి మళ్ళీ డిస్కస్ చేసుకుంటాం. బట్ ఇవి అయితే నేర్చుకోండి. ఆ తర్వాత చతురస్రంలో డయాగ్నల్ వస్తుంది, నెక్స్ట్ నేర్చుకుందాం. మనకి ఇక్కడ కావాల్సింది చతురస్రం యొక్క వైశాల్యము త్రిభుజం యొక్క వైశాల్యం. త్రిభుజం యొక్క వైశాల్యం అంటే మరి ఇక్కడ ఏ త్రిభుజం తీసుకోవాలా? సమద్విబాహు త్రిభుజం తీసుకోవాలా, సమబాహు త్రిభుజం తీసుకోవాలా, విషమబాహు త్రిభుజం తీసుకోవాలా అంటే ఒక త్రిభుజం ఏది కూడా మెన్షన్ చేయక ఇప్పుడు ఏమి ఇచ్చింది క్వశ్చన్లో, ఏ భుజం గల చతురస్రము ఏ భూమి గల త్రిభుజము రెండింటి వైశాల్యాలు సమానం. త్రిభుజం యొక్క ఎత్తు అంటే ఏ త్రిభుజం ఇవ్వకుంటే అప్పుడు మనం ఏం చేసుకుంటాం అంటే జనరల్ అంటే మనకి ఈక్వలేటర్ ట్రయాంగిల్ త్రిభుజంకి ఏంటి మనకి ఫార్ములా 12 b × h ఇది మాత్రం తీసుకొని చేయడం జరుగుతుంది ఏ ఫార్ములాకైనా. అప్పుడు ఏంటిది? a² = 1/2. మన క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? ఏ భుజం గల చతురస్రము ఏ భూమి గల త్రిభుజము అంటే చతురస్రం యొక్క సైడు ఏనే అంటుండు, త్రిభుజం యొక్క సైడ్ కూడా ఏనే అంటుండు. ఓకేనా, సైడ్ ఏనే అంటుండు. ఇక్కడ ఏంది? భూమి, ఈ భూమి కూడా ఏనే అయిపోతుంది, ఇది ఏనే అయిపోతుంది. అప్పుడు హెచ్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. అప్పుడు ఏంది? ఏకి ఏ క్యాన్సిల్ చేసుకుంటే a = 1/2 × h. వాడు అడిగింది ఏంటిది? హెచ్ త్రిభుజం యొక్క ఎత్తు ఎంత అన్నాడు. h = 2a. క్వశ్చన్ పైన క్లారిటీగా చూసుకొని చూసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా. ఇది మనకి త్రిభుజానికి సంబంధించింది. ఆల్రెడీ 20 నిమిషాలు దాటిపోయింది. నేను పార్ట్ 2లో రిమైనింగ్ అంటే
త్రిభుజాలకి ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క వీడియో అంటే ఒక్కొక్క 2 to 3 ప్రాబ్లమ్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇదైతే ఈ వీడియో ఏ విధంగా నచ్చిందో ఏ విధంగా ఉందో మీరైతే నాకు చెప్పండి. మెయిన్గా అయితే ఏం లేదు, ఫార్ములాస్ అయితే మెయిన్ ఫార్ములాస్ మీద ఫోకస్ చేయండి. ఫార్ములాస్ వచ్చినట్లయితే మ్యాక్సిమం మనకి ఈ 2D కానీ 3D కానీ వచ్చేస్తుంది. 2D కానీ 3D కానీ ఫార్ములా బేస్ చేసుకొని మనం చేసుకోవడానికి ఈజీగా అయిపోతుంది. ఫార్ములాస్ అయితే మెయిన్గా ఫోకస్ చేసుకోండి. వీలైతే మీరు ఒక స్లిప్ మీద రాసుకొని ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ఎట్లా బైక్ మీద అంటే బైక్ మీద కాదు ఆటోలో కానీ బస్సులో కానీ వెళ్ళినా కానీ మనం చూసుకుంటూ ఉండాలి. ఓకేనా? అంతేగాని ఫార్ములాస్ అయితే మర్చిపోవద్దు. ఫార్ములాస్ ఇచ్చినట్లయితే నీకు 2D 3Dలో ఈజీగా అయిపోతుంది. మీరు ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా చేయొచ్చు. ఓకేనా? మనము నెక్స్ట్ ఈ త్రిభుజం గురించి ఒక్కొక్క ప్రాబ్లం చూసేసి ఆ తర్వాత చతురస్రం ఉంది అంటే స్క్వేర్ గురించి తెలుసుకుందాము, రెక్టాంగిల్ గురించి తెలుసుకుందాము. ఓకేనా? ఆ తర్వాత సర్కిల్ గురించి నేర్చుకుందాం. వీటి గురించి నేర్చుకొని మనకి ఈ ముందుకైతే వెళ్ళిపోదాం ఒక్కొక్క టాపిక్ని. ఎందుకంటే ప్యూర్ మ్యాథ్స్ అయితే ఫస్ట్ కంప్లీట్ చేసుకుందాము. అది మెన్స్ట్రేషన్ కానీ జామెట్రీ కానీ కంప్లీట్ చేసుకుంటే ఏంటంటే ఎక్కువ స్కోర్ రావడానికి ఛాన్స్ ఉంది. ఏ విధంగా అంటే మనకి జీకేలో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ మీద ఫోకస్ చేయండి. మ్యాథ్స్లో వచ్చేసి ప్యూర్ మ్యాథ్స్ కానీ పర్సంటేజ్ కానీ మనకి యావరేజెస్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ కానీ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకోటి అంటే పర్సంటేజ్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి మనం వీడియో చేసుకుందాము. అయితే ఏంటంటే ఈ వీడియో నేను ఎక్కువ లెంత్గా చేయట్లేదు, ఫస్ట్ వీడియో కదా అంటే క్లాస్ స్టార్ట్ చేసి ఫస్ట్ వీడియో కదా. ఈ వీడియో ఏ విధంగా మీకు నచ్చిందో నాకైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీరు మధ్యలో ఆపి నాకు కమెంట్ చేయండి. ఒకవేళ నచ్చలేదు అంటే మీరు మధ్యలో డ్రాప్ అయిపోండి. ఎందుకంటే ఈ వీడియో వల్ల కనీసం ఒక 100 మెంబర్స్ కన్నా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇది స్టార్టింగే, ఇంకా వెళ్ళిన కొద్దీ డెప్త్గా చెప్తాను. ఎందుకంటే మీకు చెప్పాలంటే నేను ఇన్డెప్త్గా అనాలిసిస్ చేసి ఇన్డెప్త్గా నేను నేర్చుకుని మరీ మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మీరు తక్కువనైతే అనుకోకండి. మనం ఇంకా డెప్త్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బట్ ఇదైతే ఫస్ట్ వీడియో కదా, దీనిపైన మీ ఒపీనియన్ చెప్పండి. దీన్ని బేస్ చేసుకొని నేనైతే నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీరు 100 మంది చూసినా మంచిగా, కానీ 100 మందిలో కనీసం ఒక 90 మంది లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల మనకైతే పోయేది ఏం లేదు కదా. మీరు ఎన్ని లైక్ చేస్తున్నా కానీ డబ్బులు అయితే రావు కదా. సో లైక్ చేయడం వల్ల ఏంటంటే మీరు నాకు ఇస్తున్న ఎంకరేజ్మెంట్, నెక్స్ట్ వీడియో చేయడానికి ఇస్తున్న ఎంకరేజ్మెంట్. అంతేకాకుండా మన వీడియో వైరల్ కూడా అవుతుంది. ఓకేనా? మీరు లైక్ చేయడం వల్ల మీకు మొబైల్లో ఛార్జింగ్ అయితే అయిపోదు, బ్యాలెన్స్ అయితే అయిపోదు. మీరేమో ప్రెజర్ అయితే పెట్టలేదు లైక్ కొట్టడానికి, అంతే కదా. సో నేనైతే ఏ వీడియో ఇచ్చినా లైక్ కొట్టడానికి ప్రయత్నిస్తాను, ఏ వీడియో అయినా కానీ. ఎందుకంటే వాళ్ళకి ఒక మోటివేషన్, వాళ్ళంతా కష్టపడి చేసినందుకు మనం ఇచ్చే చిన్న ఇది కానుక, అది ఒక చిన్న లైక్. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోను మీరు చేయాలా వద్దా చెప్పండి. మనం ఒక్కొక్క వీడియో చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాము. స్టార్టింగ్ వచ్చి నేను తక్కువ ప్రాబ్లమ్స్ చెప్పినాను, అంటే ఈ మనకి బేసిక్ కాన్సెప్ట్ చెప్పేసి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది స్టార్టింగ్ వీడియో చెప్పేసి. ముందైతే మనము ఇంటెక్ట్గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.